హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సమ్మర్ వెకేషన్కి మా ఊరు విజయనగరం వచ్చాను. ఇక్కడ మా అత్త వాళ్ళ ఇంటికైతే వచ్చాను. ఈరోజు నేను తీయబోయే వీడియో ఏంటంటే, మా అత్తకి ఎన్ని మొక్కలు నాటుతుందో, మా అత్త ఇంటి వెనకాల ప్లాన్స్ అవన్నీ చెప్తున్నాను అన్నమాట. ముందుగా మా ఛానల్ని చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొట్టండి. మత్తకి ప్లాంట్స్ నాటడం అన్నా, ఫ్లవర్స్ అన్నా, ఫ్రూట్స్ నాటడం అన్నా చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట. చూడండి ఎన్ని మొక్కలు నాటిందో ఇప్పటికొచ్చి. ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే వేరే ఉండేవి, మళ్ళీ అవి తీసేసి కొత్త మొక్కలు వేసినట్టుంది. బయటికి వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీగా ఇలాంటి మొక్కలు అయితే తెచ్చి ఇంటి ముందు పెట్టుకునిద్ది అనమాట మత్త. ఇవన్నీ మా అత్త వేసిన మొక్కలే, అవన్నీ బయట నుంచి అయితే కొనినవి కాదు, మా అత్త ఇంట్లోని తన సొంతంగా వేసుకున్న మొక్కలు అనమాట ఇవన్నీ. ఈ ఇంటి వెనకాల చిన్న గార్డెన్ ఉంది. ఇవి చాలా రోజుల నుంచి మా అత్త వేసినవే, అసలు అవంతరే అవే రాలేదు. అవి మా అత్త వేసిన మొక్కలు ఇవన్నీ. కనకాంబరాల చెట్టు కూడా ఉంది, మొక్కలు వేసింది చాలా ఉన్నాయి. అది వంకాయ చెట్టు ఉంది అక్కడ, కాకపోతే చిన్నదనమాట, అందుకే కనపడట్లేదు. కనకాంబరాలు అయితే చాలా ఉన్నాయి, ఫ్లవర్స్ అవి. నిమ్మకాయ కూడా ఉంది. ఇగో నిమ్మకాయలు చూసారు కదండి, చిన్నగా కనబడుతున్నాయి. బై ఫ్లవర్ చూసారా ఎంత బాగుందో. కనకాంబరాలు అయితే చాలా ఉన్నాయి. అది పప్పాయ ట్రీ అనమాట, పప్పాయ ప్లాంట్. ఇది వచ్చేసి ఇదంతా రోజెస్ అనమాట, గులాబీ పువ్వులు అంటారు కదా పిండి. ఇంతకుముందు వచ్చేటప్పుడు అయితే చాలా ఫ్లవర్స్ ఉండేవి, అదేంటో కానీ వచ్చినప్పుడు అసలు ఏమీ లేవు, అంతా వాడిపోయాయి. ఇది రోజెస్ అండి ఆ చెట్టు, చూడండి రోజెస్ ఎలా వాడిపోయాయో. పైనాపిల్ కూడా నాటింది మొత్తం. చూడండి 2 వచ్చాయి పైనాపిల్స్ అయితే, ఇంకా చిన్నదే. నాకైతే తినేయాలని ఉందండి ఆ పైనాపిల్ చూస్తుంటే. ఇది మా అత్త వాళ్ళ ఓన్ హౌసే అంటుంది. మేడెక్కుదాం ఫ్రెండ్స్. చూసారా గార్డెన్ పైనుంచి చూస్తుంటే ఎంత బాగుందో. ఎంత పీస్ఫుల్గా ఉందండి ఫ్రంట్ సైడ్ అయితే. ఎవరు అసలు ఒక్కడు కూడా బయటికి రావట్లేదు, అందరూ ఎవరి ఇళ్ళల్లో వారే ఉన్నారు. ఇది మామిడి తోట, ఇది కూడా. ఇది మా అత్తాల ఇంటి పక్కన ఉంది, ఇది మా అత్తాలది అనమాట ఈ మామిడి తోట. మామిడికాయలు అయితే చాలా ఉన్నాయి, చూసారా ఎన్ని మామిడికాయలు ఉన్నాయో, చెట్టు నిండా మామిడికాయలు ఉన్నాయి. ఇదంతా మా అత్తాలది ఈ తోట అంతా. చూసారా ఎంత బాగుందో ప్రశాంతంగా.
మామిడికాయలు అయితే చాలా ఉన్నాయండి చెట్టుకైతే. అసలు ఇది కోకోనట్ ట్రీ, చాలా ఉన్నాయి బోండాలు అయితే. అసలు అసలు ఎక్కడికైనా రావాలంటే, ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేసుకున్నా వస్తే పల్లెటూరుకే రావాలండి. పల్లెటూరులో ఉన్నంత స్వేచ్ఛ ఇంకెక్కడ ఉండదు. సిటీ కన్నా పల్లెటూరులే బాగుంటాయి. సిటీలో నుంచి వచ్చే వాళ్ళైతే ఖచ్చితంగా పల్లెటూరు వచ్చి ఖచ్చితంగా చూసి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.